అరే అటు జీటీ వర్సెస్ సీఎస్‌కే మ్యాచ్ అయితే అయిపోయింది. అక్కడ మీకు జీటీ సునాయాసంగా గెలిచిందని చెప్పాలా. ఒక టాస్ అయితే ఒక సీఎస్‌కే వైపు వెళ్ళింది గానీ మ్యాచ్ మొత్తం ఆల్మోస్ట్ జీటీ డామినేట్ చేసింది. అక్కడ మీకు మంచి ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్ చూసినాం. మంచి ఫినిష్ చూసినాం. బౌలింగ్‌లో మంచి స్పెల్స్ చూసినాం. సో ఓవరాల్ జీటీ కనిపించింది. వింతో మీకు అక్కడ టాప్ 2 కూడా మీకు ఆల్మోస్ట్ ఫిక్స్ జీటీది. ఎస్ఆర్‌హెచ్ మరీ అంత పెద్ద మార్జిన్‌తో గెలిస్తే తప్ప మనకి ఎస్ఆర్‌హెచ్‌కైతే టాప్ 2 వచ్చే ఛాన్స్‌లే కనబడతలేవు. సో ఓవరాల్ మంచి మ్యాచ్ జీటీకి. ఏం జరిగిందో ఈ వీడియోలో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ముందే ఒక టాస్ అయితే రుతురాజ్ ఎక్కువ గెలిచిండు. రుతురాజ్ ఎక్కువ టాస్‌లు గెలుస్తాం కానీ పాపం లాస్ట్ 2 మ్యాచెస్ సరిగ్గా గెలవలే. మరి బౌలింగ్ ఎంచుకున్నాడు. మీకు అక్కడ మీకు ఒక చేంజ్ చేసిర్రు వాళ్ళు. అఖిల్ హుసేన్ లేడు. అఖిల్ హుసేన్ ప్లేస్‌లో మీకు మ్యాథ్యూ షాట్‌ని తీసుకున్నారు. సో ఓకే ఫైన్ మంచిగా ఉన్నదనుకున్నాం. కానీ అక్కడ మీకు గుర్జబ్‌నీత్ కూడా వచ్చిండు. ఫాస్ట్ బౌలింగ్ పిచ్ కాబట్టి అక్కడ మీకు. మళ్ళీ అక్కడ జీటీ టీంలో మాట్లాడుకొని సాయి కిషన్ లేడు, ప్రసిద్ధ్ కృష్ణ వచ్చిండు. మంచి స్టార్ట్ వచ్చింది అక్కడ మీకు జీటీకి. అక్కడ గిల్ అయితే ఫ్రంట్ ఫుట్ వచ్చి వేరే ఆడుతాడు. గిల్ అయితే వేరే ఆడిండని చెప్పాలి. సాయి సుదర్శన్ మీకు రన్నే బాల్ ఆడుతాడు. అక్కడ మీకు సాయి సుదర్శన్ నాకు స్లో మంచి మళ్ళీ అటాక్ చేయాల్సి అనిపించింది కానీ తను సింగిల్ తీసి ఆ గిల్కి స్ట్రైక్ ఇస్తాను. మంచి మూవ్ అది. అక్కడ మీకు మళ్ళీ గిల్ అయితే ఫ్రంట్ ఫుట్ వచ్చి వేరే పవర్ ప్లేలో అయితే వేరే ఆడిండు. 23 బాల్స్ 50 అయితే వేరే. కొన్ని షాట్లు ఆడిండు. అబ్బా! అవైతే వేరే. ఫ్రంట్ ఫుట్ వచ్చి కొన్ని షాట్లు లెగ్ సైడ్ మీద లెగ్ సైడు అబ్బో! వేరే ఆడిండు అక్కడ మీకు. ఎవరు వస్తే వాళ్ళని కొట్టిండు. 100 మంది కొట్టిండు పవర్ ప్లే తర్వాత. 2 సిక్స్‌లు ఒకటే ఓవర్‌లో. ఆ తర్వాత కూడా ఎవ్వరు వస్తే వాళ్ళని కొట్టుకుంటూనే వెళ్ళు. ఆ తర్వాత గిల్లు కొంచెం స్లో అయినా అనిపించింది కానీ మీకు కొన్ని సైలెంట్ ఓవర్స్ పడ్డాయి అనుకుంటే శివన్ దుబే ఓవర్ వచ్చింది అక్కడ మీకు. శివన్ దుబే ఓవర్‌లో రన్స్ వెళ్ళినాయి. సో ఇట్లా రన్స్ వస్తూనే ఉన్నాయి మీకు ఎక్కడ పడితే అక్కడ. కానీ అక్కడ మీకు మళ్ళీ అక్కడ అవుట్ అయ్యిండు. గిల్ అవుట్ అయిన తర్వాత కూడా మీకు బట్లర్ వచ్చిండు. బట్లర్ కూడా స్టార్ట్ చేసిండు. స్పెన్సర్ బౌలింగ్‌లో అక్కడ గిల్ అవుట్ అయితే కానీ బట్లర్ వచ్చి స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ బాల్ లెగ్ సైడు. సో అక్కడ మీకు బట్లర్ స్టార్ట్ చేస్తారు. సో మళ్ళీ సాయి సుదర్శన్ అనుకుంటారు. సో 18 ఓవర్స్‌కే మీకు మళ్ళా ఫీల్డ్ రిసిస్ చేస్తారు. 4 ఫీల్డర్సే 30 యార్డ్ సర్కిల్ బయట ఉన్నారు. మళ్ళీ మీకు అక్కడ స్లోవర్ పెనాల్టీ రేటు. సో అక్కడ మీకు మళ్ళా అక్కడ కొంచెం కలిసి రావాలి చెన్నైకి. అక్కడ బట్లర్ కొన్ని షాట్లు ఆడతారు. అబ్బా! వేరే ఆడతారు. అన్సుల్ కాంబోజ్ రన్స్‌కి వెళ్తారు ఫస్ట్ ఓవర్స్‌లో. సో వాళ్ళు వస్తే వాళ్ళు రన్స్‌కి వెళ్తూనే ఉంటారు. అక్కడ మీకు ఒకసారి అక్కడ సాయి సుదర్శన్ అవుట్ అవుతారు. సాయి సుదర్శన్ అవుట్ అయితే తివాటి కూడా అవుట్ అయితే కానీ మీకు బట్లర్ అయితే వేరే లెవెల్ ఫినిష్ ఇస్తారని చెప్పాలి. వాషింగ్టన్స్‌లో ప్రయత్నిస్తారు. ఓవరాల్ అయితే 229 వస్తుంది. అక్కడ మీకు గుర్జబ్‌నీత్ బాగా బౌలింగ్ చేస్తారని చెప్పాలి ఫస్ట్ కొన్ని ఓవర్లు. ఒక ఫుల్ టాస్ ఇస్తారు కానీ 6 వెళ్తాయి కానీ బాగా బౌలింగ్ చేస్తారు గుర్జబ్‌నీత్. సో అక్కడ మీకు మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ లెక్క అనిపించింది. 100 మంది అయితే రన్స్‌కి వెళ్ళిండు. బట్లర్ కొట్టిండు. శుభ్మన్ గిల్ కొట్టిండు. సో 100 మందికి అయితే రన్స్ వెళ్ళిండు. సో మరి 230 చేజు. 230 చేజ్‌లో అంతకుముందే మీకు శాంసన్ మరి కీపింగ్ ఇయ్యడు. అక్కడ మీకు స్పెన్సర్ జాన్సన్ బాల్‌ది ఒకటి పడిన తర్వాత బ్యాటర్‌ని దాటిన తర్వాత స్వింగ్ అవుతుంది. సో అక్కడ మీకు ఏళ్ళు తాగుతాయి. సో సంజు శాంసన్ మరి కీపింగ్ ఇయ్యడు. కానీ తను బ్యాటింగ్ వేస్తాడు. కానీ ఫస్ట్ బాల్ అవుట్ సంజు శాంసన్. అక్కడ మీకు మంచి బాల్ అని చెప్పాలి. పేస్‌తోని వస్తాయి మీకు. సో కొంచెం ఎడ్జ్ తీసుకుంటే క్యాచ్ అవుట్. మ్యాథ్యూ షాట్ ఆడతారు ఓపెనింగ్. రుతురాజ్ ఎక్కువ మరి మంచి మూవీ అనిపించింది నాకైతే. అక్కడ మీకు వీళ్ళిద్దరు అనుకో పవర్ ప్లేలో సెటిల్ అయితే అక్కడ మీకు ఆడదాకుంటే స్పిన్నర్స్ని రుతురాజ్ ఎక్కువ బాగా ఆడతారు. సో మంచి మూవీ అనిపించింది కానీ మీకు ఫస్ట్ బాల్ తర్వాత రావాల్సి వచ్చింది రుతురాజ్ ఎక్కువ వచ్చిండు మీకు మళ్ళీ మంచి షాట్స్ ఆడిండు. ఒకటి 4 కొడతాడు, ఒక స్కూప్ కూడా ఆడతాడు. సో మంచిగా ఆడతాను అనుకుంటా అంటే మళ్ళీ సిరాజు అటు రబడన్ బాగా ఆడతాడు. మాటి షాట్ బాగా ఆడతాడు ప్రో వన్. సో మంచి 13 రన్స్ వస్తాయి ఆ ఓవర్లో. మంచి స్టార్ట్ అవుతాను అనుకుంటే అక్కడ మీకు రుతురాజ్ కూడా ఉంటుంది సిరాజ్ బాయ్లో. మంచి బాల్ అని చెప్పాలి. అక్కడ మీకు రుతురాజ్ ఎక్కువ అవుట్ అయిన తర్వాత రూల్ పట్టారు. ఫస్ట్ బాల్ బౌన్సర్ ఇస్తారు. అది ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ బాల్ బిగ్ షాట్ పోతారు. తను అవుట్. రూల్ పటేల్ అవుట్. సో ఎవరో ఒక్కరు ఉన్నా మీకు టాప్ 3లో ఇంకొద్దిసేపు ఆడున్నా మీకు గేమ్కు ఇంకొంచెం డీప్ వెళ్ళు. సో మంచిగా ఉండవచ్చు అక్కడ చెన్నైకి. సో అక్కడ మీకు ఇంత పెద్ద మార్జిన్ డిఫీట్ కూడా రాకపో అక్కడ మీకు ఉరుల్ పటేల్ అవుట్ అవుతారు. మళ్ళీ అక్కడ మీకు ఇక మ్యాట్ షాట్ ఆడే ప్రయత్నం కానీ కార్తీక్ శర్మ అదే రన్ అవుట్. సో కార్తీక్ శర్మ కూడా రన్ అవుట్ అవుతారు. ఇంకా మీకు అక్కడ ఇక దూబే బాగా ఆడుతాడని చెప్పాలి. దూబే ఉన్నంత వరకు కొంచెం హోప్స్ ఉండే చెన్నైకి అయితే. అక్కడ మీకు మ్యాట్ షాట్ డెవలప్ చేసి ఉంటారు.
మ్యాటి షాట్ అవుట్ అవుతాయి కానీ డెవల్ బ్రేస్ దూబే ఆడతాలైతే వేరే హోప్స్ ఉంటాయి. కొంచెం కొంచెం హోప్స్. కానీ పవర్ ప్లేలో మీకు అన్ని అన్ని వికెట్లు కోల్పోయిన తర్వాత ఏదో ఒక వికెట్ వస్తే మీకు ఆల్మోస్ట్ గేమ్ ఓవర్ అక్కడనే. అక్కడ రషీద్ ఖాన్ చేస్తారు. రషీద్ ఖాన్ రన్స్‌కి ఫస్ట్ బాల్ 6 కొట్టిన దూబే అక్కడ మీకు నెక్స్ట్ బాలే అవుట్ అవుతాడు. బిగ్ షాట్ మంచి క్యాచ్ అని చెప్పాలి గిల్లు. గిల్లు మంచి క్యాచ్ పడతాడు. అంతమంది రషీద్ ఖాన్ ఓవర్‌లో రన్స్‌కి వెళ్తారు కానీ అక్కడ మీకు ఆహ్, రషీద్ ఖాన్ బాయ్‌లో అక్కడ మీకు దూబే అవుట్ అవుతారు. దూబే అవుట్ అయిన తర్వాత మీకు అన్షుల్ కామత్ వచ్చి రన్స్ కొడతాను బాగానే అనిపించి అక్కడ అన్షుల్ కామత్ కూడా అవుట్ అవుతారు. ఆ తర్వాత ఇక మీకు కొలాప్స్ వస్తుంది. డెవల్ బ్రేస్ కూడా మీకు పెద్ద ఇంపాక్ట్ చూపిపోతుంది ఆ తర్వాత. సో తను కూడా అవుట్ అవుతారు. సో డెవల్ బ్రేస్ 140 ఆల్ అవుట్ అవుతాయి ఓవరాల్‌గా. సో ఓవరాల్ అయితే జీటీకి మంచి విన్. వాళ్ళ టాప్ ఆర్డర్ మంచిగా కనిపిస్తుంది అక్కడ మీకు. అక్కడ మీకు బౌలింగ్ యూనిట్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. సో ఇవన్నీ మంచి హ్యాపీ ఉంటారు వింతోని. అటు జీటీ అయితే మస్తు హ్యాపీ ఉంటాయి. మరి ఆల్మోస్ట్ వాళ్ళు అప్ టు ఏ ఫిక్స్ ఆర్సీబీ జీటీ. మరి ఎస్ఆర్ఎస్ మరీ దారుణంగా వెళ్తే తప్ప మళ్ళీ టాప్ 2 చేంజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తలేవు. సో ఓవరాల్ అయితే మంచి విన్. మళ్ళీ ఒకసారి అక్కడ మీకు వాళ్ళ టాప్ 3 క్లిక్ అయింది. జోస్ బట్లర్, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ వేరే లెవెల్ పర్ఫామ్ ఇస్తారు. అటు బాల్తో కూడా రబడా, సిరాజు, రషీద్ ఖాను ఇంకా మీకు ప్రసిద్ధి కృష్ణ బాగా బౌలింగ్ చేసిండు వేసినంతసేపు. సో ఇలాంటివి ఉన్నాయి. మంచి విన్ జీటీకి. ఇక సిఎస్కేకి అయితే ఈ సీజన్ అయిపోయింది. ఇక మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ సీజన్ చూసుకోవాలి. సో మంచి విన్ జీటీకి. అంతే వీడియో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.